అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఈ మంత్రం కూడా అమ్మవారికి సంబంధించిందే. కష్ట నష్టాలు తొలగాలి, ధనప్రాప్తి కలగాలి. ఇది దయచేసి 45 రోజుల పాటు అవాంతరం లేకుండా చేయండి. లేదా 21 రోజుల చొప్పుని మగవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేసుకోవచ్చు. ఆడవాళ్ళైతే 45 రోజులు చేయడం కష్టం అవుతుంది, తెలుసు నాకది. గమనించండి, లక్ష్మీనారాయణులని ఇద్దరినీ కూడా కలిపి సేవించాలి. 7 శుక్రవారాలు పొద్దున్న ఇది అనుష్ఠానం చేసుకుని సాయంకాలం శుచిగా ఉండి లక్ష్మీ అష్టోత్తరము, కృష్ణాష్టోత్తరము, విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టకము ఇది చదివి ఆరాధన చేసుకోండి. ఇది శుక్రవారాలు. 7 శుక్రవారాలు చెప్పాము. 3 శుక్రవారాలు కానీ 7 శుక్రవారాలు కానీ మీకు తోచిన ఏమిటది తాంబూలం ఎవరికైనా ఇవ్వండి, సరిపోతుంది. నమో నిత్య అనవద్యాయ జగతః సర్వహేతవే జ్ఞానాయ నిస్తరంగాయ లక్ష్మీ నారాయణాత్మనే. కొంతమంది ఈ శ్లోకాన్ని కొంచెం మార్పు చేశారు. ఎలాగా? నమో నిత్యాయ అనవద్యాయ జగతః సర్వహేతవే జ్ఞానాయ నిస్తరంగాయ లక్ష్మీ నారాయణాత్మనే. లక్ష్మీనారాయణులని, పార్వతీ పరమేశ్వరులని, సిద్ధిబుద్ధి సహిత వినాయకుణ్ణి, శ్రీవల్లీ దేవసేనా సమేత ఆస్వామిని, కార్తికేయుణ్ణి కలిపి మాత్రమే పూజించాలి తప్ప అలవాటు ఏమైపోయిందంటే అమ్మనే పూజించేవాళ్ళు స్వామి గురించి మాట్లాడరు. స్వామినే పూజించేవారు విశ్వాసరామాదులతోటి అమ్మవారి స్తోత్రం చదవరు. దయచేసి ఇద్దరిని కలిపి మాత్రమే ఆరాధించాలి. స్కాంద పురాణంలో, శివపురాణంలో, పద్మపురాణంలో సాక్షాత్తు పరమశివుడు చెప్పాడు ఈ మాట, విష్ణుమూర్తి కూడా చెప్పారు. గమనించండి. అందుకని అంచేత లక్ష్మీనారాయణాత్మనే ఇద్దరిని కలిపి సేవిస్తున్నాం. నమో నిత్య అనవద్యాయ. ఇక్కడ చమత్కారం ఏమిటి? నిత్య శబ్దమేమో స్వామికి, అనవద్య శబ్దమేమో అమ్మవారికి. లేదు నిత్యాయ అనవద్యాయ పర్వాలేదు, నష్టం లేదు. ఎంచేత అమ్మవారికి 2 వర్తిస్తాయి. నమో నిత్య అనవద్యాయ, నమో నిత్యాయ అనవద్యాయ జగతః సర్వహేతవే. జగత్తుకంతటికీ కూడా హేతువులు మీ ఇద్దరే, మీ వల్లే జరుగుతోంది. జ్ఞానాయ నిస్తరంగాయ, జ్ఞానస్వరూపము. నిస్తరంగాయ అంటే తరంగములు లేని స్థితి. అంటే అర్థం ఏమిటి? ఆటుపోట్లు కానీ, చంచలత్వం కానీ ఇలాంటిదేమీ లేనివారు నిస్తరంగాయ. తరంగం అంటే అజ్ఞానానికి సంకేతం. నిస్తరంగాయ అది లేరు. అంతేకాదు లక్ష్మీ నారాయణాత్మని, ఈ లక్ష్మీనారాయణులకి మేము నమస్కరిస్తున్నాము అంటూ శ్రద్ధగా ఆరాధన చెయ్యండి. అది అలాగే ఇంకో మంత్రం కూడా ఉంది. ఇది కూడా ఇంతకుముందు అందులో కలిపి చెయ్యొచ్చును. ఏమిటి? నమో సరోరుహావాసే, నమో నారాయణ ఆశ్రయే, నమో నిత్య అనవద్యాయై కళ్యాణ గుణసింధవే. ఇది కూడా చాలా అందమైన మంత్రం. నమో సరోరుహావాసే. సరోరుహం అంటే పద్మము. పద్మమే వాసస్థానముగా కలిగినది. పద్మం అంటే భూమండలం అని పేరు. పద్భ్యాం మాతి, పాదముల చేత కొలువబడినది. అలాంటిది. నమో సరోరుహావాసే, నమో నారాయణ ఆశ్రయే. స్వామివారి వక్షశ్రీ మీద ఉంటుంది. ఒక్కొక్కసారి మాకు లక్ష్మీనారాయణ విగ్రహం దొరకలేదండి, పద్మంలో ఉంది. పర్వాలేదు, పద్మము కూడా శ్రీమన్నారాయణుడే. ఇది చాలా చమత్కారం, చాలామందికి తెలియదు. అంచేత పద్మములో వేయించేసి ఉన్న లక్ష్మిని కానీ, లేదు లక్ష్మీనారాయణ విడిగా కలిసి ఉన్నది కానీ చేసుకోండి. అది నమో నారాయణాశ్రయే, నమో నిత్య అనవద్యాయే. నిత్యము అనవద్య అంటే నీ లోపల ఏమీ దోషములుండవు. ఎక్కడో తెలియని మూర్ఖుడు సీతమ్మని తప్పుపట్టాడు అలనాడు దుర్మార్గుడు. వాడు ఎంత అవస్థపడ్డాడు. తర్వాత గుజరాతీ రామాయణంలో చెప్పారు, నీలో అలో దోషమైన లేదమ్మా. నిత్య అనవద్య. నీ రూపమే సత్యభామ. సత్యభామని గయ్యాళ్ళనుకుంటారు,
కానీ సత్యభామ గయ్యాళని మీకు అనిపిస్తోందేమో కానీ ఆవిడ కోపం దేనికి? కృష్ణావతారం ఎత్తిని భూభారం తగ్గించడానికి. అంచేత భూదేవి నేనున్నాను ఇక్కడ, అంచేత నీవు నాతో ఉండాలి. రామావతారంలో లక్ష్మి సీతమ్మగా వచ్చింది, సీతమ్మ వెనకాల తప్పేం లేదు అక్కడ. అందుకని నీవు నావా, అందుకోసం అని చెప్పింది ఆవిడ. గమనించండి, ఎక్కడే రాను. అలాగే ఇలా రహస్యాలు ఉంటాయి కొన్ని, అవి మనకి తెలియవు, ఏదో తోచింది చెప్పుకుంటూ ఉంటాం మనం. అంచేత నిత్య అనవద్యాయై, నీవు స్వామిని ఒకవేళ కోపించి ఉండినా, స్వామిని ఇంకోలా ఇక్కడా లేదు, నీలో దోషం లేదు. నిత్య అనవద్యాయై కళ్యాణ గుణసింధవే, అద్భుతమైన కళ్యాణ గుణగుణాన్ని కూడా నీకున్నాయి తల్లి. ఎన్ని గుణములమ్మ! సహస్రనామ స్తోత్రంలో ఎన్ని గుణాలు చెప్పారు. హనుమంతుడు కూడా సీతమ్మని చూచేంత వరకు రాముడి గురించి ఏమన్నా అనుకున్నాడేమో తెలియదు. కానీ సీతమ్మని చూచనగానే అసలు రాముడు ఇంకా ఎలా బతుకున్నాడబ్బా అనుకున్నాడు మాటలోను. ఇంచేత దుష్కరం కురుతే రామ, అయ్య బాబోయ్ బతికుండడం చాలా కష్టమే. ఎంచేత ఇలాంటి మహాతల్లి పక్కన లేకపోతే కాదు. నాకు అర్థమైంది, ఆమె గుండెల లోపల స్వామి ఉన్నాడు, స్వామి గుండెల లోపల అమ్మ ఉంది, అందుకని బతుకున్నారు అన్నాడు. ఈ అర్థం చూసాము ఇప్పుడు నేను. అందుకని చెప్పి నమో సరోరుహావాసే, నమో నారాయణాశ్రయే, నిత్యాయ నమో నిత్య అనవద్యాయై కళ్యాణ గుణ సింధవే. ఇది ఈ స్తోత్రం చదువుకోండి, క్షేమం కలుగుతుంది. ఇప్పుడు ఇంకో మంత్రం చెప్పుకుందాం. ఇది లక్ష్మికి సంబంధించింది. లక్ష్మి ఏనాడు కూడా స్వామిని వదిలిపెట్టి ఉండదు. సరస్వతి కూడా ఒక్కొక్కసారి దూరమైన సందర్భం ఉంది. పార్వతీ అమ్మవారి సంగతి తెలుసు కదా. ఎంచేత ఆవిడ సతిగా వచ్చింది, సతిగా నేను చాలించి పార్వతిగా మళ్ళీ వచ్చింది. ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. ఓసారి పార్వతీదేవి కూడా స్వామి మీద కోపపడి నేను వెళ్ళిపోతున్నాను, నేను శరీరం వదిలిపెడతా అని వెళ్ళిపోయింది. అక్కడ గొడవంతా వేరే ఉంది. అందుకనే అక్కడ సందర్భంలోనే ఆవిడ పేరు గౌరి అయ్యింది. ఆమె శరీరంలో ఉన్న నల్లదనము కాస్త బయటికి వచ్చి వింధ్యవాసిని అయ్యింది అమ్మవారు. ఆమెలో ఉన్న ఆగ్రహమంతా సింహం అయ్యింది. ఒక్కసారి శివపురాణము ఇలాంటి పురాణాలు చూడండి, దాంట్లో ఈ గాథ ఉంటుంది. కానీ అమ్మవారు ఏనాడు కూడా స్వామిని వదిలిపెట్టి ఉండలేదు. అందుకని భర్త అనుకూలత కావాలి అని ప్రార్థించేవాళ్ళు ఈ స్తోత్రాన్ని చదువుకోండి. అమ్మ నైవేద్యం మీ శక్తి అనుసారం రోజుకి 108, 27, 11 మీ అవకాశం. చచ్చిపోతున్నామని చదవలేక అని మాత్రం చదవకండి దయచేసి. ఇలా చాలామందిని చూసాం మేము. ఏమిటది? సింధు కన్యే నమస్తుభ్యం, నమస్తే సరసీరుహే, దేవదేవ ప్రియే దేవి నమస్తే కమలోద్భవే. అమ్మా సింధు కన్యే నమస్తుభ్యం, సముద్రంలోంచి ఆవిర్భవించావమ్మా స్వామి కోసం అని చెప్పి నమః నీకు నమస్కరిస్తున్నాను. నమస్తే సరసీరుహే, సరస్సులోంచి ఆవిర్భవించావు. ఇలాగే తిరుపతిలో ఉంది కదా. అంతేకాదు సరసీరుహం అంటే సరస్సులోంచి ఆవిర్భవించిన పద్మస్వరూపానివే నువ్వు, కమలస్వరూపానివే నువ్వు. సరసీరుహే దేవదేవ ప్రియే దేవి, దేవదేవులు అంటే పరమాత్మ కాదు, అందరు దేవులకి కూడా ఇష్టమైన దానివి నువ్వు, చాలా గొప్పదానివి. అందుకనే చూడండి, క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు అమ్మవారి చూపు విష్ణువు కంటే ముందుగా దేవతల మీద పడ్డంతో దేవతల శ్రమ తగ్గింది అని చెప్పి విష్ణు పురాణం చెప్తోంది. రాక్షసులు అమ్మవారి వైపు చూడలేదు, నాశనమయ్యారు. దేవదేవ ప్రియే దేవి నమస్తే కమలోద్భవే. అమ్మ కమలముల ఉద్భవానికి కారణము, కమలలోంచి ఆవిర్భవించిన దానివి, నీకు నమస్కారము అంటూ ఇక్కడ పిల్లల చదువు కోసం అని చెప్పి కూడా ఇది ఒక మంత్రం చెప్దాం. అదేమిటి? ఓం హిరణ్యవర్ణాయై నమః అని చెప్తూ జైమిని మహర్షి ఒక స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం అందరికీ అర్థమైంది, చెప్పుకుందాం. హిరణ్యవర్ణాం మణినూపురాంఘ్రిం ప్రసన్నవక్త్రాం సుఖ పద్మహస్తాం విశాలనేత్రీం ప్రణమామి గౌరీం వచోవిధం వాచముదయంతీం. మళ్ళీ ఒక్కసారి చదువుతాను.
పదాలన్నీ మీకు తెలుసున్నవే, వివరించటం లేదు. హిరణ్యవర్ణాం, మణి నూపుర అంగ్రీం, మంచి ఆభరణాలు పెట్టుకున్నావు. ప్రసన్న వక్త్రాం, ప్రసన్నమైన ముఖము కలిగిన దాన. శుక పద్మహస్తాం, ఒక చేతిలో చిలుక, ఒక చేతిలో పద్మము. ఆ చిలుక పద్మము ఇంకో మంత్రంలో చెప్పుకుందాం ఏమిటన్నది. విశాలనేత్రీం ప్రణమామి గౌరీం. గౌరీ శబ్దం అనగానే మనకి పార్వతి అనుకుంటాం. గౌరీ శబ్దం అంటే శబ్దమునకు మూల కారణమైనది. గౌరీర్మిమాయ సలిల అని తక్షతి వేదవాక్యం ఉంది. ప్రణవానికి పేరు గౌరీ. గౌరీ వచోవిధం వాచం ఉదారయంతి. పలుకులు తెలుసున్నదానివి పలుకులు పలికించవమ్మా. పిల్లవాడికి పుట్టిన పిల్ల కానీ, పుట్టిన బిడ్డకి పిల్ల కానీ పిల్లాడు కానీ మొదటి మాట ఎవరు నేర్పుతుందండి? మొదటి మాట నేర్పకపోయినా వచ్చేది ఏమిటండి? వాళ్ళకి చదువులు చదివి బతుకున్న వాళ్ళు చంపేసి పలుకుతారు మన వాళ్ళు, మమ్మీ అని చెప్పి. అక్కడ ఏ పిల్లైనా అమ్మ అంటుంది మొదటి మాట. వచ్చో విధం అంటే వాచం ఉదారయంతి, అమ్మ రక్షించవమ్మ తల్లి. ఇది మనం ప్రార్థన చేద్దాం. స్వస్తి.